చీరాల నియోజకవర్గంలో సబ్ రిజిస్టార్ ఆఫీసు పగులు కాకుండా రాత్రిపూట కూడా జరుగుతున్నాయి. అంత వర్క్ చేయడానికి అంత అధిక వర్క్ ఏముందని రాత్రిపూట వీళ్ళు చేయడానికి సమయం లేకుండా రాత్రిపూట చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇతరులకు ఇబ్బందిగా ఉంది. ముందు సమయం రాత్రి చేసేటప్పుడు ముందుగా తెలియపరచాలి ప్రభుత్వానికి తెలియకుండా నైట్ పూట రాత్రి మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ రిజిస్టర్ ఆఫీస్లో పనులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందనేది తెలియదు ఎవరికి. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నతాధికారులు కూడా కోరుతున్నారు ఈ సంగతి. ఉన్నతాధికారులు కూడా కోరుతున్నాడు. ఉన్నతాధికారులు కూడా దీని మీద ప్రతిస్పందించాలని నేను కోరుతున్నాను. జై భీమ్ మిత్రులారా, ముందుగా మన బాపట్ల జిల్లా చీరాల మండలం చీరాల పట్టణంలో మన సబ్ రిజిస్టర్ ఆఫీసు ఎలా ఉందంటే అలా అర్ధరాత్రి పూట 7:30, 8 దాకా కూడా వర్క్ జరుగుతూనే ఉంది. ఇది ఎంత అంటే గవర్నమెంట్ యాక్ట్ ఏంది, 5 దాకా పని చేయాలి, 5:30, 6 దాకా. ఇదేంది 7:30, 8 దాకా కూడా రిజిస్టర్ ఆఫీసులో పని చేయడం చేస్తానే వర్క్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఏదైనా బిజీగా ఉంటే ఓకే కాదంటలేదు. ఇది ఎందుకంటే గత ప్రభుత్వం అంతా రాక్షస పాలన, అది వేస్ట్. ఇది మన ప్రజాప్రభుత్వం. ఎందుకంటే ఆయన ఇష్టం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం మన ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా బాగుండాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మనం ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ అయినా సరే ఆయనకి తోడుగా మనం ఉండాలి, నడవాలి. ఎందుకు అలాంటి వ్యక్తి. కానీ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో వాళ్ళ వ్యక్తిత్వాల కోసం, వాళ్ళ వ్యక్తిత్వ లాభాల కోసం ఇలా అర్ధరాత్రి పూట రిజిస్ట్రేషన్ లేకపోయినా వర్కులు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని మీకు అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. చీరాల్లో ఎక్కడ లేని విధంగా మొన్న మధ్యన కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మనకి విజిలెన్స్ దాడులు జరుగుతూనే ఉండే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా. అలాగే మన చీరాల పట్టణం కూడా అంతకుముందు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు జరుగుతూ ఉండాలి. నెలకోసారైనా విజిలెన్స్ దాడులు జరిగితేనే, లేకపోతే మీకు తెలియదు మిత్రులారా, మీ సామాన్య ప్రజలకు ఈ రోజులో ఇటు డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇటు లోపల కానీ ఇంకేమన్నా ఇంకా లోపలికి వెళ్ళి ఒక సామాన్యుడు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అయ్యే పని నేను ఒకసారి గ్రహించాలి. అంతా బాధుడి మీద బాధుడే జరుగుతుంది. దీన్ని కూడా గ్రహించి దీనిపై కూడా విజిలెన్స్ అధికారులు దీనిపై కూడా ఒకసారి ఇమీడియట్గా మీరు ఒకసారి గ్రహించండి. చీరాల పట్టణం రిజిస్టర్ ఆఫీస్ మీద ఒకసారి కూడా మీరు కూడా ఒకసారి నెలకొకసారైనా రైడ్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఒకసారి చేయండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం మీద ఒక చిన్న మచ్చ కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మంది, అలాంటి ప్రభుత్వం మీద ఇలాంటి మచ్చలు రాకూడదు. కనుక మీరు విజిలెన్స్ కావాలి. మొత్తం ఒక్కోసారి ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులు కూడా వెరిఫికేషన్ చేయాలి. ఎట్లా ఉండే, ఎలా జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్స్ కాకుండా బయట నుంచి ఇట్లా పెట్టేసి స్వప్న ఏదైనా కావాలన్నా చిన్న పనులు కావాలన్నా స్వప్న అవుతున్నాయి. ఏదంటే కావాలని మీకు తెలియదే ఉంది. ఈ రోజుల్లో పైసమే పరమాత్మ అన్నట్టు 10 రూపాయలు దాన్ని ఎంతైనా అట్లా జరుగుతుంది మన చీరాల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇకనైనా అధికారులు స్పందించి మన చీరాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి నెలకోసారైనా వచ్చి మీరు వెరిఫికేషన్ చేయాలని. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వం మచ్చ కూడా రాకూడదు. ఎందుకంటే మన పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిది మా సార్ మధుర మాలకొండయ్య గారు చీరాల అభివృద్ధి కోసం ఆహానిషం కృషి చేసి అసెంబ్లీలో పోరాడి చీరాల బాగుండాలి, ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఆయన చీరాల డెవలప్ చేస్తున్నారు. అలాంటి చేసేటప్పుడు ఆయనకు చిన్న మచ్చ కూడా రాకూడదు. అందుకని ఏ ఆఫీసులో అయినా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఒక ఎంఆర్ ఆఫీస్ కాదు, మున్సిపల్ ఆఫీస్ కాదు, ఈ ఆఫీస్ అయినా ప్రజలు వచ్చినప్పుడు సానుభూతిగా స్పందించి వాళ్ళకి ఏం వచ్చారు, ఏం కావాలి అని ప్రతి ఒక్క విఆర్ఓలు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ ప్రతి ఒక్కరికి ప్రజలకి అందుబాటులో ఉండి. ఎందుకంటే ఆయన విషయం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఒకటే కాదు అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఒక చీరాలు చూసుకుంటే ఇట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అన్నీ చూసుకోవాలి. ఒక చీర డెవలపింగ్ చూసుకోవాలి. మరి ఆయన చూసుకోవాలి కదా, అధికారులు కూడా సహకరించాలి. ఆయనకి సహకరించి అన్ని విధాల ప్రజలకు చీరాల ప్రజలంతా చాలామంది పేద నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలు సహకరించాలండి. అలాగే మన చీరాల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా జరుగుతున్న ఈ అవినీతి గురించి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి కొత్త ఏం కాదు, మీకు తెలియని వాళ్ళకి కొత్త ఏం కాదు. సబ్ రిజిస్టర్ దీనిపై కూడా అప్పుడప్పుడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి దాడులు చేయాలి. వాళ్ళు
వచ్చి విచారిస్తే ఇలాంటి ఏం జరగవు. మన చీరాల పట్టణం కూడా బాగుంటుంది, అన్ని ఆఫీసులు బాగుంటాయి. ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా పోయి చిన్న పని చేయించుకుంటాడు. ఎందుకంటే చీరాల నియోజకవర్గంలో ఉన్న పేదలంతా పేద నిరుపేదలు 70% మంది ఉన్నారు. వాళ్ళు ఏమైనా 10 రూపాయలు ఇచ్చి చేయించుకుంటే చేయించుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అంటే పేద నిరుపేదలు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు చీరాల నియోజకవర్గ ప్రజలంతా మీకు తెలియదేమీ లేదు. చీరాలకి గొప్పతనం ఏంటంటే చేనేత పరిశ్రమ. అలాంటి చేనేత సోదరులు ఉన్నారు, మన దత్త క్రైస్తవ సోదరులు ఉన్నారు, ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు, బీసీ సోదరులు ఉన్నారు, మన యానాది సోదరులు ఎంతో మొత్తం మన చీరాల నుంచి అంతా పేద నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు మిత్రులారా. దీన్ని బట్టి అధికారులు కూడా స్పందించి పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాతకి చిన్న మాట రాకుండా చేయాలని మేము జనతా భజన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఒక్కసారి నెలకోసారి 2 సార్లు చీరాల నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో విలీనం జరిపించాలని చూసి, ఎందుకంటే ప్రజలకి ఒక సామాన్య ప్రజలు వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న విధంగా ఉండాలని మా జనతా భజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మన జనార్దన్ ప్రసాద్ గారికి మా దళిత భజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.